ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. అసలు రానున్న పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుంది, ఎమ్మెల్యే గారి గ్రాఫ్ ఏ విధంగా ఉంది, అసలు పోచంపల్లి పట్టణ ప్రజలు ఎవరికి మద్దతు పలకనున్నారు, వాళ్ళ తీర్పు ఏందో ఒకసారి ప్రజా వాయిస్ అంటే పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం. పెద్ద ఏం పేరు నీ పేరు? కృష్ణ. ఎక్కడ మీది? పోచంపల్లినా? ఏం లేదు పెద్ద, ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ తప్పనిసరి కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే మనకు మంచి అవకాశాలు ఇచ్చింది, మంచిగా చేసుకుంటూ మంచిగా ఉంటున్నాయి. ఏం మంచిగా చేసిండు? రోడ్లు వేపిస్తుండు, ఇవన్నీ చేస్తుండు, మంచిగా సన్న బియ్యం ఇచ్చిండు, ఇవన్నీ మంచిగా వస్తుంది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుమార్ రెడ్డి. కుమార్ రెడ్డి మంచోడేనా? మంచోడే, చాలా మంచివాడు. రాడగా పోచంపల్లికి వస్తుండా? వస్తారు సార్ అప్పుడప్పుడు. ఏది మొత్తం బయట తిరుగుతాడు సార్, తిరుగుతాడా? అందుబాటులో ఉంటా మీకు? అందుబాటులో ఉంటాడు, ఏదైనా అందుబాటులో ఉంటాడు సార్. మంచిగా అనిల్ కుమార్ మంచి పనులు చేస్తుండ? మంచిగా చేస్తాడు. ఏం చేస్తుండ్రు? ఇవన్నీ రోడ్లు ఇవన్నీ మంచిగా అనుకుని ఆడుచుకుంటాడు, మంచిగా ఏదైనా మంచిగా ఉంటుంది. సో మొత్తానికి అయితే పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటావు? వస్తుంది, తప్పనిసరి గెలుస్తుంది, మంచిగా ఉంటుంది ఆరోగ్యం. శివప్రసాద్ ఓకే. ఎక్కడ మీది? పోచంపల్లి. లోకలా? లోకలే అన్న. ఓకే ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఏం లేదు, జనరల్ గా ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నేనైతే కాంగ్రెస్ అంటున్నా. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎట్లా? నా పార్టీ అభిమానం అది అంతే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అనిల్ కుమార్ రెడ్డి. అందుబాటులో అందుబాటులో ఉంటాడు. వస్తారా పోచంపల్లికి? వస్తాడు అప్పుడప్పుడు. అంటే అందరికి అందుబాటులో ఉండు కదా? అందరికి అందుబాటులోనే ఉంటాడు. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తా అనుకుంటున్నావు? ఇక నా పార్టీ అభిమానం అన్నది అంతే. పోచంపల్లి కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే. ఏం పని చేస్తావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ షాప్ మీదేనా ఇది? షాప్ మాది. అనుకుంటారా? డిగ్రీ ఎక్కడ చదువుతున్నావు? దిల్షా న్యూనబుల్ డిగ్రీ కాలేజ్. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం. ఎక్కడ మీది? పోచంపల్లినా? జనరల్ గా ఇక్కడ పోచంపల్లి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలుస్తుందా? ఎట్లా? ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ రావాలి. నిధులు రావాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ గెలిచినా మాకు నిధులు వస్తాయి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కుమ్మమణిల్. అందుబాటులో ఉండే అందరికి? అంటే మెయిన్ గా ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఏ సంక్షేమ పథకాలు అందినాయి ఇక్కడ? అన్ని వచ్చినాయి ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి. ఏమేమి వచ్చినాయి? మహిళలకు చీరలు వచ్చినాయి, గృహలక్ష్మి వచ్చింది, కళ్యాణ్ మన గృహలక్ష్మి అయితే వచ్చింది అందరికి, ఇందిరా మిల్లులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఇంకా ఏమేమి స్కీమ్లు ఆల్మోస్ట్. మొత్తానికి అయితే పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? అది గెలిస్తేనే మాకు ఇంకా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పమ్మా. మాకు పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు మాకు రేషన్ కార్డు రాలేదు. తొలిసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. ఈ రోజు వాళ్ళ ఇందిరా మిల్లు కూడా వచ్చింది. ఎట్లుంది ఎమ్మెల్యే పాలన? ఎట్లుంది ఇక్కడ? బాగుంది. గతంలో పైలాశేఖర్ రెడ్డి కదా ఇక్కడ, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కదా, ఇద్దరు పాలన ఎవరి పాలన బాగుంది? ఇంకొక 2 years గడిస్తే అనిల్ పాలన బాగుందో ఇది. ఇప్పుడు గడిచిన 2.5 ఏళ్ళే కదా, 2.5 ఏళ్లలో ఎంత, 10 ఏళ్లలో ఆయన ఎంత చేసిండో 2.5 ఏళ్లలో అంత చేసిండు. 10 ఏళ్లలో పైలాశేఖర్ ఏం చేసిండో 2 సంవత్సరాలలో అనిల్ కుమార్ ఎంత చేసిండు? ప్రజలకు న్యాయం జరిగిందా? ప్రజలకు న్యాయం జరిగింది. స్కీమ్స్ వచ్చేసినాయి అందరికి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజు అన్నం ఉంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉంటుండొచ్చు, కొన్ని లోట్లు ఉంటాయి ఏమని, తర్వాత ఇప్పుడైతే కాంగ్రెస్ బెటర్. అన్న ఏం పేరు నీ పేరు? నా పేరు గుర్రం వెంకటేష్. ఎక్కడ మీది? పోచంపల్లి. లోకల్. ఎన్నో వార్డు కిందకి వస్తుంది మీది? ఇది 9వ వార్డు. 9వ వార్డా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమి ఎలక్షన్స్ వస్తున్నాయి? మున్సిపల్. మరి 9వ వార్డులో ఎవరు గెలుస్తారే? 9వ వార్డులో ఇప్పుడు మన బో విష్ణు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన గెలుస్తారా? ఆయన గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకట్లా? కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు, సన్న బియ్యము, మళ్ళా రైతులకు రుణమాఫీ, ఇప్పుడు ప్రస్తుతము మొన్ననే చేనేతలకు ₹1,00,000 వరకు రుణమాఫీ, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ రోడ్లు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 9వ వార్డు 10వ వార్డు 2 వార్డులని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినందువల్ల వాళ్ళని పక్క పెట్టిర్రు. ఇప్పుడు 9వ వార్డు వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 9వ వార్డుకే ₹1 కోటి శాంక్షన్ అయింది. హెచ్ఎండిఏ ఫండ్ నుండి అవన్నీ రోడ్లను శాంక్షన్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ గుడికాడ ఒకటి అది
అవతల కాలనీలోనేమో అది కమ్యూనిటీ హాల్ కడతారు, ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. అందుబాటులో ఉండే అందరికి వస్తారు, ఎప్పుడైనా వస్తారు. మేము దగ్గర కూడా వెళ్తాము. వెళ్తారా? ఏది బయట ఏమంటారు అంటే అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లికి రాలంటారుగా. వాళ్ళు ప్రచారం చేస్తారు. వస్తున్నా మరి? వస్తారు. అందుబాటులో ఉండే అందరికి దేనికైనా అందుబాటులో ఉంటాడు. మాకు దేనికైనా ఎప్పుడైనా మేము ఇంటి దగ్గర కూడా సొంతంగా వెళ్ళగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహ. నరసింహనా? ఎక్కడ మీది? కానీ పోచంపల్లి. పోచంపల్లి అన్న మీది? పోచంపల్లి. మరి పోచంపల్లిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎందుకు అట్లా? ఆయన కొన్ని పనులు చేసిండు కదా. ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డియా? మీ ఎమ్మెల్యే నాయన? ఏం పనులు చేసిండు? ఇప్పుడు రోడ్లు చేసిండు, సీసీ రోడ్లు. అట్లనే సంఘాలకు లోన్లు గిట్లా ఇప్పించిండు. మళ్ళా అట్లనే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల పథకం కూడా చేసిండు. ఇక చారాన ఒకటి కూడా ఇప్పించిండు. ఇంకా కొన్ని పనులు చేసిండు కాబట్టి ఇక కాంగ్రెస్ గెలుస్తుంది. నువ్వు ఎవరు కొట్టేస్తావు? కాంగ్రెస్కే వస్తుంది. కాంగ్రెస్కి వేస్తావు? ఎందుకు అట్లా? నాకు ఇల్లు కట్టించారు కదా, ఇంద్రమ్మ ఇల్లు. నీకు వచ్చిందా ఇల్లు? ఏది మీ ఇల్లు? ఇది మీదేనా ఇది? ఇల్లు వచ్చిందా మీకు? ఓకే ఓకే. సో మొత్తానికైతే పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటావు. ఎమ్మెల్యే ఎవరు మీకు? అనిల్ కుమార్ రెడ్డి. మంచోడేనా? మంచి మనిషి. బయటికి రాలేడుగా అసలు? వస్తాడు, ఎందుకు వారానికి ఒకసారి కూడా వచ్చిపోతాం. పోచంపల్లికి వస్తుండా? వస్తున్నాడు. మరి బయట అందరు పోచంపల్లికి వస్తున్నాడు, పట్టించుకోవడం. వస్తుండు, అన్ని మంచి చెడ్డ చూసుకుంటున్నాడు, మంచిగానే అరుచుకుంటున్నాడు. వస్తుండా? పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు భారత భూషణ్. కార్మిక సంఘం పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎక్కడ మీది? ఇక్కడ పోచంపల్లి, ప్రకాష్ నగర్ కాలనీ. ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పోచంపల్లికి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నా ఉద్దేశం అయితే మా 9వ వార్డులో కాంగ్రెస్ భోగ విష్ణు గెలిచిండు. భోగ విష్ణు పనులు బాగా చేసిండు అనేది మాకు ఒక లెక్క. అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు కొన్ని పనులు జరిగినాయి. మా ఆధ్వర్యం ఆయన సందర్భంగానే మేము సంతోషంగా ఉంటున్నాం. మాకు కంట్రోల్ బియ్యం కానీ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందంటే 20-30 ఏళ్ళ సంది ఎవరు ఇయ్యని ఈనాడు తెలుగుదేశం హయాంలో ఇచ్చారు. ఈనాడు మళ్ళా అనిల్ కుమార్ రెడ్డి మన రేవంత్ అన్న సందర్భంగా రేషన్ కార్డులు ఇవ్వడమైంది. మన ఇండ్లు 5 లక్షల రూపాయల ఇండ్లు లేని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే మళ్ళీ లోను మాకు చేనేత కార్మికులకు లోన్ ఇస్తలేరు, మాఫీ చేస్తలేరు అని అనడం జరిగింది. ఆ లోను కూడా ఆయన దగ్గర డబ్బులు లేనందువల్ల బాధపడ్డాడు. డబ్బులు ఎక్కడ తెచ్చిండో కానీ మొన్న ఈ వారం రోజులల్లో ఆ రుణమాఫీ కోసం తప్పనిసరిగా ఇచ్చిండు. అనిల్ కుమార్ రెడ్డి అన్న దయచేసి ఆయనకు చాలా మొక్కాలి. ఎందుకంటే కపటం లేని అటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో పనిచేస్తున్నాడు. ఏది కపటం లేని రుణమాఫీ అన్నావు కదా, పద్మశాలి అనేది పద్మశాలి. ఎంతమందికి రుణమాఫీ ఇక్కడ? మాకు ఇక్కడ 890 మంది 870 మంది ఉంటారు మా. అట్లే ఆ రుణమాఫీల కోసం ఒక్కొక్క ఆయనకు 1,00,000 ఉంది, 2 లక్షలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 రూపాయల దాకా మేము మాఫీ చేస్తామని ఆ రేవంత్ అన్న గారు ఆ మాట ఇచ్చి. మీ ఎమ్మెల్యే ఎవరన్నావు? మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. అందుబాటులో ఉన్న జనాలకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు, ఇస్తే వస్తాడు. లేదనగా పబ్లిక్ అంతా ఎవరాలు అన్నోడెవడు చాలా మంది అంటారు కదా. లేదు ఏం లేదు. పోచంపల్లికి రాడు, పోచంపల్లికి వస్తూనే పోతూనే ఉండే ఆయన. మేము అవత మాట్లాడడానికి మాకెందుకు వస్తాడు. పోచంపల్లికి వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. అందరినీ కలుసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళ పేర్లను కూడా గుర్తు పెట్టుకొని పేరు పెట్టి కూడా పిలుస్తాడు అనిల్ అన్న. మొత్తం మీద ఆయన మొన్న రుణమాఫీ కానందువల్ల చాలా బాధపడి కూడా రుణమాఫీ కావాలని ఆయన ఒక జిద్దుతోటి కూడా అసెంబ్లీలో మాట్లాడి కూడా తీసుకొచ్చిండు, మాఫీ చేసిండు. ఇప్పుడు ఎంతమందికి? 900 మందికి అయిందా? మరి 800 మంది ఓటేస్తారు కాంగ్రెస్ కి. 800 మంది అంటే మనం ఇంకొక విషయం నేను ఆడు ఇప్పుడు ఇతర పార్టీ వాడు ఉన్నాడు, ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు. అందులో ఒక 1,000 మంది ఏరు కూడా. నాకు తెలిసింది ఏంటంటే కపటం మనము నీతి తప్పి పోయేటోళ్ళు ఆ 1,000 మంది ఉంటారు. సో ఫైనల్ గా ఇప్పుడు పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? మా ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వం ఉన్న పార్టీ గెలుస్తుందని మా అంచనా. ఏది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి ఇక్కడ? 13 వార్డులు. 13 వార్డులలో ఎన్ని వార్డు గెలుస్తుంది కాంగ్రెస్? కాంగ్రెస్ 9 వార్డులు గెలుస్తాయని మా అంచనా. 9 వార్డులు గెలుస్తాయి. 9 వార్డులు గెలుస్తాయి. 9 వార్డులు అయితే కంపల్సరిగా గెలుస్తాయి. కాంగ్రెసే
ఫామ్ అవుతుందని మా అంచనా. ఏం పేరు నీ పేరు? వెంకటేష్. వెంకటేషా? ఏం పని చేస్తారు మీరు? హోటల్. ఇది పోచంపల్లి లోకలా? లోకలే. ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్. మరి పోచంపల్లిలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇది కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి ఇప్పుడు అదే గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు అంతే అదే వస్తుండొచ్చు కూడా. అది ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మంచి పాలన ఉందా? పాలన బాగుంది. ఇప్పుడు కూడా వచ్చిండు, బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొన్నాడు. వస్తుండ పోచంపల్లికి? వస్తుండు. మరి బయట అనిల్ కుమార్ రెడ్డి రావడం అంటారు. ఎవరన్నారు? అది తప్పు, పొరపాటు. అది తప్పు. అది జనాలు పట్టించుకోవడం. అది మనం ఈ మున్సిపల్ అయితే మాత్రం 100% వస్తుండే, ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఇది మాత్రం షూర్. పనులు మంచిగా అవుతున్నాయండి? పనులు బాగానే అయినాయి. మొన్న రాత్రి కూడా సీసీ రోడ్ పోసిరు. ఎవరు పోసిరు? అనిల్ కుమార్ రెడ్డి ద్వారా. ఇంకేం చేసిండు? ఇక్కడనే పక్కకే. ఇప్పుడు రాత్రి చేసిన పరిస్థితి. సో మొత్తానికి పోచంపల్లి మనం కాంగ్రెస్ ఎక్కువ ఉంది. ఎక్కువ మనకు టైం ఇస్తుండు. ఇంకోసారి ఎమ్మెల్యే అవుతున్నా మరి అనిల్ కుమార్ రెడ్డి? కావచ్చు కదా. కావచ్చా? పనులు బాగున్నాయి కదా అట్లా. పోచంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేసింది చెప్పి ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు మన నిన్న అయితే చీరలు కూడా వంచిర్రు. తర్వాత ఇప్పుడు చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా డబ్బులు వేసిర్రు. మీరు పద్మశాలి? మేము గౌడు. తర్వాత రుణమాఫీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఇంకేమేమి చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు సుమారుగా మా దగ్గర 150కి పైగానే అయినాయి. సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం వస్తున్నాయి. కరెక్ట్ చెప్పు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సన్న బియ్యం వచ్చాయి. చీరలు ఆడలు కట్టుకొని చీరలు కూడా ఇప్పుడు కట్టుకుంటారు. గతంలో కట్టుకోలేదు. ఆ చీరలకు కట్టిరు. అవి గతంలో చీరలు ఇచ్చిన ప్రభుత్వంలో ఎవరు ఇచ్చినప్పుడు? కేసీఆర్ ఇయ్యలేదా? ఆ చీరలేమో చేనులకు కట్టిరు. ఇప్పుడేమో స్త్రీలు కట్టుకుంటారు. అంటే మంచి చీరలు ఇచ్చిండు. అవును కదా. ఇప్పుడు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సారు పోచంపల్లికి రెగ్యులర్ గా వచ్చిండు. ఇప్పుడు కూడా వచ్చిండా? నేను గుర్తుపడతాడా? నేను గుర్తుపట్టాడు. ఇప్పుడు నా పేరు వెంకటేష్ అని చెప్తాడా? ఈ వీడియో చూస్తారా మరి మీ ఎమ్మెల్యే? చూడు, నన్ను గుర్తుపడతాడు, మీకు ఫోన్ చేస్తాడు. పోయిరని నిజమా కాదా సార్ అని చెప్పు. హోటల్ ఇది మన దగ్గర. మొన్న ఎన్నడో గెలిపినాడు. తర్వాత జులూస్ లో నేను కూడా ఎక్కిన బండి. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు పైలాశేఖర్ రెడ్డి ఉండే కదా, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వచ్చింది కదా. పైలాశేఖర్ రెడ్డి బెటరా, అనిల్ కుమార్ రెడ్డి బెటరా? ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి బెటర్. ఆయన బెటరా? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చింది కదా అనిల్ కుమార్ రెడ్డి గారు. సో ఎట్లుంది ఇక్కడ అంటే ప్రెసెంట్ ఆయన మీద ఒపీనియన్ ఎట్లుంది? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఏంటంటే, నాకు ఓటు వచ్చిన సంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ ఓటు వేసిన. ఫస్ట్ మాకు భువనగిరి నియోజకవర్గానికి కొమ్మిడి నరసింహారెడ్డి ఒక్కసారి గెలిచిండు. ఆ తర్వాత మేము కాంగ్రెస్ అంతం అయిపోయినట్టుగా అయినట్టు ఇప్పుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వచ్చి మాకు కాంగ్రెస్ ని విషయం తెలుపు వచ్చింది, గెలుపు గురించి వచ్చింది. మాకు మంచిగా అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల తర్వాత మేము కుమ్మం అనిల్ కుమార్ నే చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మళ్ళీ కూడా రాబోయే కాలంలో కూడా గుమ్మల అనిల్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. విషయం ఏంటంటే, పనులు బాగున్నాయి. వచ్చి గడప గడపకు మళ్ళీ కూడా వచ్చి పలకరింపు జరుగుతుంది. విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు అన్ని విధాలలో ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఇప్పుడు రోడ్లు, ఈ మహిళలకు చీరలు, సన్న బియ్యము, మళ్ళీ పింఛన్స్, మన చేనేత కార్మికులకు మొన్న రుణమాఫీ, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అనిల్ కుమార్ రెడ్డి పాలన బాగుంది. అనిల్ కుమార్ రెడ్డి పాలన బాగుంది. మీరు చూడండి. ఇంకా కూడా మీ ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గెలిచింది కదా, దానిపై మీరు ఎట్లా, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అనిల్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు కమలమ్మ. ఏం తింటున్నావు? పూరి తింటున్నావా? ఏం లేదు పెద్దమ్మా, ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పోచంపల్లిలో, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్. ఎందుకు అట్లా? ఎందుకంటే ఇప్పుడు మంచిగా చేస్తుంది కాబట్టి, అన్ని పనులు మంచిగా చేస్తుంది కాబట్టి అదే వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది, అదే రావాలి. ఎందుకంటే ప్రభుత్వం అదే ఉంది కాబట్టి అదే రావాలి. కాంగ్రెస్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ?
అనిల్ కుమార్ అనిల్ కుమారా ఆయన వస్తున్నా రెగ్యులర్ గా రెగ్యులర్ వస్తాడు, అందుబాటులో ఉన్నా? అందుబాటులో ఉంటాడు, ఫోన్ చేసి వస్తాడు, పనులు చేస్తుండు, మంచిగా చేస్తాడు. మరి బయట చాలా మంది ఏమంటారు అంటే అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పట్టించుకోలేదు అంటారుగా? అన్నర్లు తప్పు, అది తప్పు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఇట్లా ఫోన్ చేసి వస్తాడు, మంచిగా చేస్తాడు, పనులు మంచిగా చేస్తాడు, మంచిగా అవుతుంది, అంత కూడా మంచిది. నీ ఓటు ఎవరికి వేస్తావమ్మా? నేను కాంగ్రెస్ కేస్తావా? కాంగ్రెస్ ఎప్పుడైనా కాంగ్రెస్. మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలుస్తుంది. మీకు మొన్న ఇందిరమ్మ చీరలు ఇచ్చారు కదా, వచ్చినాయా మీకు? వచ్చినాయి, బాగాలేవట కదా? మంచిగా ఉన్నాయి. బాగాలే, అందరు పడిచారట. మేము మంచిగా ఉన్నాయి, ఆ చీరలు మంచిగా ఉన్నాయి, మేము కట్టుకున్నాము. ఇప్పుడు కూడా మొన్న ఏది గాంధీ జయంతి నాడు కూడా కట్టుకొని తిరిగినాము. ఇంత ముందు కేసీఆర్ ఇస్తే బాసనలో వేసినా కూడా బాసనలో ఇయ్యలే, ఆ చీరలో కట్టిరు, చీరలలో ఉన్న వాళ్ళకు చీరలకు ఇచ్చినాం. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి చీరలు, కట్టుకున్న అందం ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఖచ్చితంగా కన్ఫర్మ్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు చేసిన పాలనకు ఏమీ లేదు, ఒక్కటి కూడా నిలవలేచ్చలేదు. ఏదంటే ఒకటి రైతు బంధు ఒకటి, ఆయన డబుల్ బెడ్రూమ్ పోయింది, కాకతీయ మిషన్ అని అది పోయింది, ఏది అసలు పట్టించుకో. ఒక సిసి రోడ్ ఒకటి మనకు చేసింది ఆయన, రైతు బంధు ఒకటి, ఈ 2 విధాలుగా చూసుకొని అయితే మాత్రం ప్రజలు మురవడతారు. కానీ ఏం లేదు, ఒక బతుకమ్మ చీర అన్నాడు, తీసుకుపోయి పొంగల పాలు కట్టిన అన్నట్టుగా అది చేసి ఏం లేదు అసలు చేసింది ఆయన. ఖచ్చితంగా ఇది 100% మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం. మా కుమ్మ అనిల్ రెడ్డి గారు అందుబాటులో ఉండే అందరికి అందుబాటులో గ్యారంటీగా ఉంటాడు. అందుబాటులో కూడా ఫోన్ చేయగానే ఇట్లా ఊరుకొస్తూనే ఉంటాడు. 10 నిమిషాలలో ఇట్లా వచ్చేసే అవకాశం మనకు టైం కూడా పెట్టాడు ఆయన. చెప్పిన ఒక 10 నిమిషాల వరకు పోచంపల్లి ఉంటాడు ఆయన. అంతేనా? అనిల్ కుమార్ గెలిచిన పట్టించుకోలేదు. చెప్పిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే. అంతేనా? చెప్పిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే. అసలు అయితే వేరే కాంగ్రెస్ అనేది చెప్పేది వాళ్ళు వేరే కానీ కాదు. ఆ కాంగ్రెస్ జెండా విధానం మోసిన వాళ్ళు కన్ఫర్మ్ గా అయితే ఆయన కోరికలు కొడతారు. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ కూడా చుట్టుముట్టు కూడా మన సర్పంచ్ కూడా కాంగ్రెస్ గెలిచినాం. ఈసారి కూడా మున్సిపల్ కూడా కాంగ్రెస్ గెలుస్తాయి. ఇప్పుడు ఇంకోసారి ఎమ్మెల్యే అయితే మరి అనిల్ కుమార్ కన్ఫర్మ్ ఇంకా మిజార్తో వస్తాడు. 24,000 మిజార్ట్ వచ్చింది కదా, ఈసారి ఇంకా 50 లక్షల మిజార్ట్ కూడా వస్తాడు. ఎందుకట్లా అంటే అభిమానం అంటుంది ఆయన మీద. చేయగలుగుతుండు, సన్న బియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, అన్ని చేసుకుంటూ వచ్చిండు. ఇంతవరకు అయితే ఏ చేయలేదని ఉంచలేదు కదా. ఫైనల్ గా చెప్పు, మనకు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ లో మున్సిపల్ చైర్మన్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఈ మున్సిపల్ ఎలక్షన్ ఏ పార్టీ వాళ్ళ అవకాశం అయింది? వాళ్ళ క్యాండిడేట్ ఇంకా నిలబడలేదు కదా. కన్ఫర్మ్ అయితే మాత్రం పార్టీ కాంగ్రెస్ గెలవం ఖాయం ఉంది. ఖచ్చితంగా 100% ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది. ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా పోచంపల్లి టౌన్ లో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ అధికారిక పార్టీకి ఎక్కువ ఉంటది, కానీ వేయాలంటే బీజేపీకి వేయాలి. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందా? వేయాలి ఖచ్చితంగా. ఎందుకు బీజేపీకి ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలంటే నీకు తెలియదు. అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది కానీ బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? దేశాన్ని రక్షించాలి, దేశాన్ని ఒక ఉన్నతమైన పద్ధతితో తీసుకుపోవాలంటే ఒక బీజేపీ తర్వాత వేరే ఎవరు కాదు, ఇక బీజేపీ అవుతుంది. అది పక్క, అది బండగుద్ది చెప్పగలుగుతా. అది సరే, జనరల్ గా పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ అంటే మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? అది జెన్యూన్ చెప్పాలి. అభ్యర్థులు నిలబెట్టింది చెప్తాం. పార్టీ బలం ఉంటది. అవునే, మనిషిని నిలబెట్టిన తర్వాత మంచోడా చెడ్డా ఆలోచిస్తాం, కానీ నిలబెట్టక ముందు ఎవడో పిల్లడా చెప్పండి చెప్తామా? అంతే కదా. అంతేగా మరి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కుమ్మమని కుమ్మల్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్న అందరికి వచ్చిపోతాడు. టౌన్కి వస్తాడు. టౌన్ కంటే సరే మన సొంత పనికి వస్తాడే, వస్తాడు అట్లా సొంత ఇంటర్నే. ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళది ఏమైనా పనులు ఉంటే చూసుకోవడానికి వస్తారు, అంతేగాని వాళ్ళు వచ్చేసేది. సో మీరు మాత్రం బీజేపీకి ఓటేస్తే బాగుంటుంది. ఇవ్వాలి, వేస్తే బాగుంటుంది, ఇవ్వాలి. అది వస్తుందా మరి బీజేపీ కదా? అరే రావాలి భయ్, అందరు వస్తుందా అంటే ఎట్లా వస్తుంది చెప్పు? వస్తుందా అంటావు, నువ్వు అంటావు, నేను అంటే అందరు వస్తుందా అంటే వస్తుందా? అందరూ ఓట్లు వేస్తే వస్తుంది. అట్లా. ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? ఏం పని చేస్తావు? పండ్లు అమ్ముతున్నావా? ఏం లేదు, మీ పోచంపల్లి లోకల్ మీది? పక్కన ఊరేనా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి పోచంపల్లి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందమ్మా? మరి ఏ పార్టీ గెలుస్తుంది? ఇంకేదో బిడ్డ, ఇంకేదో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ అనేది మాకు డిక్లేర్ కాలేదు. వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? మన చేతులు ఉందా? అందదా నీ ఆలోచన ప్రకారం? మన చేతులు అయితే లేదు కాబట్టి ఏ ఆలోచన అయినా సరే. నీ ఓటు ఎవరికి ఇస్తావమ్మా? నా ఓటుకి ఎవరికి వేస్తాను ఆ రోజున, ఎవరికి వేస్తాను. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే అయినా కుమ్మల్ కుమార్ రెడ్డి.
మంచోడేనా ఎమ్మెల్యే? మంచోడే. వస్తుండా రోజు పోచంపల్లికి? వస్తాడు వస్తాడు ఆ? వస్తాడు. అందుబాటులో ఉంటాడా? ఉంటాడు అందుబాటులో? వస్తాడు. ఇప్పుడు వచ్చామా బిల్లకు వచ్చిపోయాడా? నేను ఏమంటున్నా ఇది కరెక్ట్ చెప్పు పెద్దమ్మ. జనరల్ గా పెద్దమ్మ ఇటు చూడు ఒకసారి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ ఉంది, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. నీకు ఈ 2 సంవత్సరాల వల్ల రేవంత్ రెడ్డి పాలన బాగుంది అనిపిస్తుందా, కేసీఆర్ బాగుంటున్నా? ఇప్పుడు అప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన చేస్తుండు. మరి ఈయన కూడా ఏం చేస్తాడా మరి ఏం చెప్తాడో తెలియదు. అంతే. మరి ఇది చెప్పు, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారనే మన చేతులు లేదు కానీ నీ అందాజ పెద్దమ్మ, నీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు? ఏమో మరి ఆయన అంటున్నా ఈయన అంటున్నా. మరి వస్తే ఈయన వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు. కాంగ్రెస్ వస్తుందా? ఆయనే వస్తుంది. ఎమ్మెల్యే ఎవరు పట్టించుకుంటాడు ఇక్కడ, నిజమేనా? ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోడు? ఏం మంచి కోసం పొసంపల్లికి వస్తుండా? వస్తాడు ఆయన. వస్తుండా? వస్తాడు వస్తాడు. ఏది ఎమ్మెల్యే ఎవరు పట్టించుకుంటాడు, బయటకు వెళ్ళిపోతున్నారు లేదా? మంచిగా వస్తాడు మా ఊరికి. నువ్వు చూసినావు ఎమ్మెల్యేని? నేను కూడా వదిలేసి రోడ్డు మీద ఎట్లా పోతాడు ఎమ్మెల్యే? పోతాడు మంచిగా, అందరు నమస్తే చేసుకుని పోతాడు. ఆడ ఎప్పుడు నమస్తే చేసుకుని పోతాడు. నువ్వు గుర్తుపడతావా? ఎందుకు గుర్తుపడతా. పొనమోని కావ్య. కొంచెం గట్టి మాట్లాడమ్మా. పొనమోని కావ్య. కావ్యనా? ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పోచంపల్లి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్. ఎందుకు అట్లా? అంటే ఎమ్మెల్యే అన్ని సౌకర్యాలు మంచిగా చేస్తుంది కాబట్టి దానికి వేస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రెగ్యులర్ గా వస్తున్నా ఇక్కడ? వస్తుండు, ఇప్పుడు కూడా వచ్చిపోయిండా? అందరికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే? అందరికి సహాయం చేస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం. కారంగి శ్రీశైలం. ఎక్కడ మీది? పోచంపల్లి, ముక్తాపూర్. పోచంపల్లి లోకల్ మీది? లోకల్. ఇప్పుడు ఏం లేదు, పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? పార్టీలు అంటే నోటిఫికేషన్ అయితే వాళ్ళలేదు. పడ్డాక అభ్యర్థులను కన్ఫర్మ్ చేసినాక ఏ పార్టీ గెలుస్తుందో అప్పటిదాకా చెప్పారు. జనరల్ ఏ పార్టీ బలం ఉంది ఇక్కడ? అంటే ఈక్వల్ ఉన్నాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అయితే ఈక్వల్ ఉన్నాయి. అభ్యర్థులను బట్టి ఉంటుంది ఏది ఉన్నాయి. ఇక పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థులు దాన్ని ఏమంటారు ఎంపిక చేసినా ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్న జనాలకి ఉంటాడు. అంటే గ్రాఫ్ ఎట్లుంది అనేది? మంచిగా ఉంది గ్రాఫ్. వస్తుండా రోజు పోచంపల్లికి? రోజానే కాదు, వస్తాడు కంపల్సరీ వస్తాడు, ఏ ఇబ్బంది ఉన్నా వస్తాడు కంపల్సరీ. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంతకు ముందు మన దగ్గర ఎమ్మెల్యే ఎవరు అంటే పైలశేఖర్ రెడ్డి, ఇప్పుడు వచ్చేసి అనిల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఇద్దరు దాంట్లో ఎవరి పాలన బాగుంది? అంటే వ్యక్తిగతంగా అయితే ఇద్దరు మంచోళ్ళే. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇళ్ళ పాలన ఎట్లుంది? మంచిగా ఉంది, మంచిగా ఉంది, అట్లేం లేదు, పర్లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, ఇది కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చింది కదా, సో 10 ఏళ్ళ కేసీఆర్ పాలన బాగుందా, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన బాగుందా? 10 ఏళ్ళ అంటే ఆయన కొన్ని లోపాలు చేసింది కాబట్టి ఆయన ఎన్నుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలు ఇలా మంచి చేస్తున్నారని ఎన్నుకోరు. చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అప్పటి వరకు వాళ్ళు చూస్తారు. ఆయన కూడా మంచి ఆయన కూడా మళ్ళీ గద్దె తిప్పుతారు, ఎవరైతే పాలన బాగుంటుందో వాళ్ళనే మళ్ళీ ఓట్లేస్తారు. మేలు చేసినట్టు ఉండాలి, ఎవరు చేసిన వాళ్ళ సొంత లాభం కోసం చేయొద్దు, ఎవరు చేసినా సరే. ఇవన్నీ ఒక అయితే కరెక్ట్ చెప్పు. పోచంపల్లి మండలం కావచ్చు, టౌన్ కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాలన ఎట్లుంది? మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఏం చేసిండు? పేదోళ్ళకి సహాయం చేసాడు. ఇప్పుడు అదేంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క పేదోనికి నాసడు పేదోళ్ళకి కూడా అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఇయ్యలే. సొంత ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు 5 లక్షలు ఇస్తున్నాడు, ఇయ్యలేదు. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చిండు. అదైతే అందరికి బాగుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క గరీబోనికైనా మంచిగా ఉంది, లేనోనికి ఎవరికి కూర్చున్నా కానీ అది కట్టుకుడు తీసేసి, అదైతే మంచిగా ఉంది. సో ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటున్నావు కదా? పక్క అమలు చేసిండు, ఉచిత బియ్యం, రేషన్ కార్డు ఇచ్చిండు, పింఛన్ ఇస్తా పింఛన్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, అదంతా ఓకే, అంతా మంచిగా ఉంది. అది అందుకే మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నాయి, 99% ఉన్నాయి. అభ్యర్థులు బట్టి ఉంటుంది, ఏది ఉన్నాయి. అది పక్క ట్రై చేయాలి, ఇక జరగట్టిగా. ఓకే. పల్లవి ఎక్కడ మీది? పోచంపల్లి లోకలా? ఇప్పుడు ఏం లేదు, పోచంపల్లిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇది మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఏం పేరు మీ పేరు? రుద్ర ధనంజయ. ఎక్కడ మీది ప్రాపర్? పోచంపల్లినా? ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే రూలింగ్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, కాంగ్రెస్ గెలుస్తుండొచ్చు. కాంగ్రెస్ గెలుస్తుండొచ్చా? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి. పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడ మీది? పోచంపల్లి లోకలా? ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ఉందా? ఏది అధికార పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పుడు జనరల్ గా మీ ఎమ్మెల్యే ఎవరు?
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అందుబాటులో ఉందా అందరికి? అందరికి అందుబాటులో ఎట్లుంది పాలన అనేది? మంచిగా ఉందా? గట్టిగా చెప్పరాదు. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 99% కాంగ్రెస్. కాంగ్రెస్ ఉందా? ఎందుకట్లా? అభివృద్ధి పనులని. గట్టిగా చెప్పు. అభివృద్ధి ఏం అభివృద్ధి చేసిండు? సీసీ రోడ్లు కానీ సీసీ రోడ్లు వేసిండా? ఇంకేం చేసిండు? ఇక అన్ని చేసిండు. ఇప్పుడు దళిత మన రైతులకు కానీ మంచిగా చేస్తుంది. అనిల్ కుమార్ రెడ్డి జనాలకు అందుబాటులో ఉండా? లేడగా ఉన్నాడు. అందరిని నడుచుకున్నాడు మంచిగా. పబ్లిక్ ఉండా? పబ్లిక్ ఉండు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు పిలిస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు నవీన్. లోకల్ మీది ఇక్కడ? లోకల్ అన్నా? ఏం కావాలి? మీది పోచంపల్లి లోకల్ కదా? పక్కన విలేజ్ కానీ జలాల్పూర్ కానీ లోకల్. సో ఏం లేదు అన్న, ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ వస్తుంది కదా, పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ గెలుస్తా? ఎట్లా నమ్మకం అది ఏంటంటే ప్రభుత్వం మీద నమ్మకం. అట్నే మా పోచంపల్లి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంటుంది ఆధిక్యం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. అందుబాటులో ఉన్న అందరు జనాలకి లేడట కదా? ఎవరన్నారు? చాలా మంది అంటారు ఆయన గెలిచిన తర్వాత పోచంపల్లి రావట్లేడా? ఆపోజిట్ వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చిపోయి వచ్చిందా? ఇప్పుడు పోచంపల్లినే ఉండి ఉంటాడు కూడా. మేము వెళ్ళలేదు ఎందుకంటే మున్సిపాలిటీకి సంబంధించి మేము తిరగలేదు ఇంకా. మేము కూడా ఒకరిని కలవడానికి వెళ్తున్నాం కానీ ఎమ్మెల్యేని కాదు, వేరే వాళ్ళని. ఎమ్మెల్యే గారు జస్ట్ ఇప్పటిదాకానే వచ్చిపోయారు. గతంలో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? పైలశేఖర్ రెడ్డి. పైలశేఖర్ రెడ్డి కంటే కుమ్మం బెటరా, కుమ్మం పైల బెటరా? ఆయన విధి విధానాలు బాగుండొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఈయన మాత్రం బెటర్ గా ఉంది. ఎట్లా బెటర్ ఉంది అనిల్ కుమార్ రెడ్డి? పనుల విషయాల్లో కానీ అందరికి అందుబాటులో ఉంటాడు. ఏ పనులు చేస్తుండే? ఏం పనుల ఎవరికి ఏం కావాలి అవి ఊరికి సంబంధించిన. అంటే ఏం చేస్తుంటాడు? ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ 2 సంవత్సరాల కాలంలో అనిల్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? ఉన్నాయి ఆల్రెడీ. ఏ ఊరికి సంబంధించిన ఆ ఊరికి చేస్తారు. ఏం చేసిండే? అనేక కార్యక్రమాలు ఉన్నాయన్న. మా విలేజ్ వరకు వస్తే హెచ్ఎండి తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సిసి రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, అనేక విలేజ్ ల వాటర్ ఫిల్టర్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల గతం కంటే పోలిస్తే ఈ 2 సంవత్సరాల మా ఊరికి అభివృద్ధి జరిగింది. అదే విధంగా కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అయితే మీకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటే కానీ, ఇలా పోల్చుకుంటూ పోతుంటే గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం ఏం చేసినా మీ అందరూ తెలుసు. మా విలేజ్ వరకు వచ్చేవారు కూడా ఈ 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి పనులు జరిగినాయి. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. మీరు పోచంపల్లినా? అది పోచంపల్లి మండలమే కదా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుమ్మమ్మా. మంచోడనా? మంచిగా చేస్తాడు. అంటే పట్టించుకున్నా పబ్లిక్ ని? ఎందుకు పట్టించారు? రోడ్లు అయితే ఉన్నాయి, మోరీలు అయితే ఉన్నాయి, బిల్డింగ్లు అయితే ఉన్నాయి, మన ఏది ఇండ్లు ఇతరం ఇండ్లు అయితే ఉన్నాయి. చాలా పోజామని మనం. మీరు భయపడి చెప్తారా? నిజంగా చెప్తారా? భయపడేది నిజంగా చెప్తారా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పైలశేఖర్ రెడ్డి పోయిన తర్వాత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వచ్చింది కదా, ఈ 2 సంవత్సరాల పాలనలో కుమ్మం అనిల్ కుమార్ బెటర్ అనే టాక్ ఉందా? నాకుంది. మళ్ళీ కూడా గెలుస్తా ఆయన. మళ్ళీ గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తాడు. ఇప్పుడు పోచంపల్లి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారే? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకు అట్లా? అంటే పనులు నడుస్తున్నాయి అట్లా. ఇంతకుముందు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కదా? బీఆర్ఎస్ ఏం పనులు చేయలేదు. మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ ఏం చేయలేదు. ఏం చేయలేదు. మున్సిపల్ చైర్మన్ ఏం చేయలేదు. ఇప్పుడు ఎట్లా అంటావు మరి? అక్కడ వెంచర్లు అన్ని ఆక్రమించుకుంటూ మొత్తం. ఎవరు ఆక్రమించుకుని వెంచర్లన్నీ? ఈ బీఆర్ఎస్. ఏం పేరు ఆయన పేరు? చిట్పోల్ శ్రీనివాస్. ఆయన ఏం చేసిండు? ఆయన జైలుకే వాయ్. ఎందుకు? ప్లాట్లలో దొరికి మున్సిపల్ చైర్మన్ ప్లాట్లో ఫ్రాడ్ చేసి జైలు పోయిండా? అన్ని ఓన్ చేసుకున్నా అన్ని. ఇంకేం చేసిరు? ఇంకేంది అదే అన్నీ దొరికింది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ గెలవదంటావు? గెలవదు. ఏం పేరు నీ పేరు? ఎక్కడ మీది? పోచంపల్లినా? ఏం లేదు, ఇప్పుడు పోచంపల్లిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మున్సిపల్ ఎలక్షన్స్? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకు అట్లా? కొంచెం పనులు అయితే పేదలకైతే మంచిగానే చేస్తారు కదా. చేస్తురా? ఏం చేస్తుండవు? ఇందిరా మిల్లులు ఇస్తుండు, పింఛన్లు ఒకటే తప్ప మంచిగానే ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ బస్సు సౌకర్యం ఉంది కదా లేడీస్ కు, అది ఒక్కటి తీసేసి గ్యాస్ ఇస్తే ఇంకా బాగుంటది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ కుమ్మవాణి మంచోడేనా? మంచోడా చెడ్డా ఎట్లా చెప్తారు సార్? జనరల్ గా అందుబాటులో ఉండే అందరికి అందుబాటులో అయితే ఉంటుంది. పబ్లిక్ కి పోచంపల్లి వస్తాడా? అసలు వస్తాడా? రావట్లేడా? వచ్చిండు. ఎప్పుడే వచ్చిండా? అందరికి అందుబాటులో ఉండే అయితే. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటావు? గెలిస్తేనే పనులు కూడా అయితే కదా సార్. అంతేనా? ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీ వస్తే ఈ పార్టీ మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతుంది.
ఇప్పుడు మన ఇదే ఉంటే ఇదే వస్తే మన పనులు కూడా అలకగా అయిపోతాయి. అనిల్ కుమార్ రెడ్డి గుర్తుపడతావా నువ్వు? పోనా ఇప్పుడు ఆయన దగ్గరికి? మా ఇంటికే వచ్చినావు సార్. మీ ఇంటికి వచ్చిండా? ఎందుకు? అప్పుడు అన్నదానం కార్యక్రమం ఉండే వచ్చిండు దుర్గా కంపెనీ. వచ్చిండా? ఏం పేరు నీ పేరు? నరేందర్ రెడ్డి అండి. నరేందర్ రెడ్డియా? ఇక్కడ మీది ప్రాపర్ ఎక్కడ మీది? పోచంపల్లి. ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మున్సిపల్ ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఏంటంటే పోచంపల్లిలో ఎప్పుడు కూడా మామూలుగా కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంటుంది. టౌన్ లో మున్సిపల్ అంటే టౌనే కదా, ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎదురు కూడా అదే ఉంటాయి, ఇప్పుడు అదే ఉంటుంది. మొన్న లాస్ట్ టైం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉండే కాబట్టి మొన్న లాస్ట్ టైం టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అయింది. ఈసారి నాకు తెలిసి రాకపోవచ్చు. కొన్ని వార్డులలో క్యాండిడేట్ కూడా సరిగ్గా లేరని తెలుస్తుంది. ఇది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఉంటదేమో ఈసారి అయితే. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? మున్సిపల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అనిల్ కుమార్. ఓకేనా? అనిల్ కుమార్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది? ఇక కొందరు నచ్చితే కొందరు నచ్చదు బ్రదర్. అంతేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వాస్తవానికి ఏ పార్టీ కూడా కాదు. గతంలో బాలకృష్ణ రెడ్డి చాలా రోజులు తిరిగినాను. ఎవరు? జిట్టా బాలకృష్ణ రెడ్డి. చివరి వరకు ఆయన ఉన్నాయండి. ఇక ఆయనతో తిరిగినా కాబట్టి నా ఆలోచనలు వేరే ఉంటాయి. నాకు ఈ పార్టీ నచ్చుతాడు, ఏ పార్టీ నేను చెప్పలేను. ఆ పార్టీ ఏ పార్టీ నచ్చదు. వాస్తవం చెప్పాలంటే నాకు బీఆర్ఎస్ నచ్చదు, కాంగ్రెస్ నచ్చదు ఇప్పుడున్న పార్టీలలో. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయన సరిగ్గా అన్నీ ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వీళ్ళు కూడా ఏం సరిగ్గా నెరవేర్చలేదు, ఇవి కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు నేనే చెప్తున్నా, నాకే అది రుణమాఫీ కాలేదు, నాకే కాలేదు. నాకు ఉంటుంది కదా బాధ. మా పక్క పొలానికి 2 సార్లు అయింది, మా పక్క పొలానికి 2 సార్లు అయింది. టీఆర్ఎస్ చివరిలో అయింది, కాంగ్రెస్ వచ్చినాక అయింది. నాకు ఒకసారి కూడా కాలేదు. మీకు కాదా టీఆర్ఎస్ ఉన్నప్పుడు? నాకు కాలేదా? ఇప్పుడు కొంతమందికి వేసారు కదా, అందరు రాలేదు. అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ముందర కొంతమందికి వేసినారు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేసింది కొంతమందికి. అందులో మాకు 2 సార్లు రాలేదు. మాకు అప్పుడు రాలేదు, ఇప్పుడు. సో మొత్తానికి పోచంపల్లిలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, కానీ మీకైతే న్యాయం జరగలేదు అంటావు? 100% చెప్తాను. ఏం పేరు నీ పేరు? నా పేరు కొనమన్ బాలరాజ్. ఏం పని చేస్తావే? నేను మేస్త్రి పని చేస్తాను. హౌస్ వర్క్ చేస్తా. ఆటో ఉంది చేతిలో. మీది ఎక్కడ? మీది బీసీ కాలనీ, మన రామ్నగర్. పోచంపల్లి రామ్నగర్. పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక ముందు అప్పుడు టీఆర్ఎస్ ఉంది, పనులు చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆ ఉన్న కొన్ని పనులు చేస్తుంది. ఇక ఇండ్లు అయితే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాలేని 10-12 సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నా. నేను ఉప చైర్మన్ ఉన్న ఏరియాలోనే ఉంటున్నా. ఉప చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ ఉప చైర్మన్ ఉన్న ఏరియాలోనే ఉంటున్నా. నేను నాకు ఇంతవరకు ఇల్లు రాలేదు. నేను ఈ పార్టీ అనలే, ఆ పార్టీ అనలే, ఆ పార్టీ ఎమ్మడి తిరగలే, ఈ పార్టీ ఎమ్మడి తిరగదు. ఎవరికో నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటూ వచ్చినా. ఇప్పటిదాకా ఇంతవరకు అయితే ఇల్లు లేదు నాకు. ఎంతో మందికి వచ్చినాయి, నాకైతే అదే ఉప చైర్మన్ ఏరియాలో ఉన్నా, నాకు రాలే. మరి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మడి తిరుగుతలేనని ఇట్లా రాలేదేమో. అంతేనా? అంతే కదా. వస్తాయా? వస్తాయా మరి. మరి నెక్స్ట్ కిత్త ఉంది అడుగుతున్నా. మున్సిపల్ ఆఫీస్ పోయినా, ఆ లీడర్ని అడిగినా, ఈ లీడర్ని అడిగినా, నెక్స్ట్ కిత్త పోచంపల్లి కాంగ్రెస్ వాళ్ళని అడిగినా. కాంగ్రెస్ పేరు ఏం చెప్పా తిరుగుతోళ్ళు లోకల్లో. ఇక వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే నెక్స్ట్ కిట్ ఉంది తమ్మి, మేము ఇప్పించే బాధ్యత. ఆ పార్టీ వాళ్ళు అంటారు, ఈ పార్టీ వాళ్ళు అంటారు. ఏ పార్టీ వాళ్ళు ఇప్పిస్తారో ఏమవుతుందో కానీ అయితే మొత్తం మీద రెంట్కే ఉంటుంది. ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు పుల్ల ప్లాట్లలో దించుకపోయారు. ఇక్కడ ఉండరు కదా, తడక వెంకటేష్ ఇక వాళ్ళతో అంత దాకా ఏం పోలే మన లోకల్. వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు. ఇక వాళ్ళు టచ్ ఎప్పుడప్పుడు హైదరాబాద్ చెప్పాలి వాళ్ళకు. చెప్పలేను ఇప్పటిదాకా చెప్పలేను. కలుస్తా. ఇప్పుడు రెంట్కే ఉన్న ఇల్లు కూడా చూసిరు, ప్లాట్ ఉన్న ప్లాట్లు కూడా చూసిరు. ఆడ దింపిరు, ఈడ దింపిరు. ఒక కరెంట్ బిల్లు ఒకటి, 500 గ్యాస్ ఒకటి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అనిల్ కుమార్. మంచోడేనా? మంచిగానే ఉంది కదా, అందుబాటులో ఉంటుంది. మంచి పాలన ఎట్లుంది? మంచిగా నడుస్తుంది ఇప్పుడైతే. ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మనా? ఎవరు మీది? పోచంపల్లి. లోకలా? ఏం పని చేస్తావు? ఇస్త్రీ చేస్తాను. ఇస్త్రీ చేస్తావా? ఏం లేదు పెద్దమ్మ, ఇప్పుడు పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కాంగ్రెస్. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎట్లా ఉంది? అట్లా ఉన్నది, పట్టుదల అట్లా వచ్చింది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కుమ్మం అనిల్ రెడ్డి. కుమ్మం అనిల్ రెడ్డి గట్టి చెప్తున్నావా? మరి ఇప్పటిదాకా మాట్లాడొచ్చిన నేను. లేదు అని ఎవరు పట్టించుకుంటాడా? పట్టించుకుంటుండు. అసలు పోచంపల్లికి వస్తున్నాడు ఆయన? వస్తుండయ్యా, ఓరు పిలిచినా వస్తుండు. ఎందుకు వస్తలేడు? వస్తుండు. మంచిగా పనులు చేస్తున్నావా? చేస్తుండు. బస్తీలా కమిటీ వాళ్ళు లేకుండే, కమిటీ వాళ్ళు కట్టిస్తాను ఒప్పుకుండు. ఈ రోజు మళ్ళా ఫిల్టర్ లేదు, ఫిల్టర్ చేపిస్తాను ఒప్పుకోండు. మాకు 2 మా బస్తీలో అది సాగుబడి చేస్తే చాలు మాకు. మరి అందరు ఏమంటారు? అసలు ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకోడు, ఎవరిని గెలవాడు, దగ్గరికి రానిరాడయా? ఏమా లేదయ్యా. ఎందుకు? మేమైతే ఈ రోజే కలిసాం సార్ని. ఈ రోజే కలిసాం. కలిసి మాట్లాడినా తడక వెంకటేశము,
వాళ్ళందరూ ఉన్నారు, అందరు కలిసి మాట్లాడమంటే మాట్లాడినా నేను సార్ తోటి. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి, మాకైతే రాలే కానీ వచ్చేటోళ్ళకైతే ఇందిరా ఇల్లు వస్తున్నాయి. మీకు ఎందుకు రాలే మరి? మాకు ఉంది నా 6 ఎకరాల ఇల్లు ఉంది. మీకు ఉంది కాబట్టి రాలేదా? మరి రేషన్ కార్డులు సన్న బియ్యం వస్తుందా? వస్తున్నాయి. చీరలు ఇచ్చిరా? బాగాలేవట అవి ఏమో మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నా? బాగాలేవట లేదు మంచిగానే ఉన్నాయి నాన్న. మంచిగా ఉన్నా? ఇక అందరు కట్టుకుంటారు కదా, మంచిగానే ఉన్నాయి చీరలు. మంచిగా ఉందా? కానీ పైసలు 1200 రూపాయలు మళ్ళా కట్టాలి అని సంతకం పెట్టించుకోరు. ఎందుకు కట్టాలి 1200 అని మళ్ళీ తెలుస్తుంది నాకు విషయం. కట్టదు మరి అట్లా అంటున్నారు లోకము. ఈ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకు, సంఘ బంధంలో ఉన్న వాళ్ళకు వచ్చినాయి ఏంటి చీరలు వచ్చినాయి. వస్తే సంతకం పెట్టించుకోరు, ఫోన్ నెంబర్ తీసుకోరు. ఎవరెవరు తెచ్చినామో ఫోన్ నెంబర్ తీసుకురాలి. తీసుకుంటే మళ్ళీ ఏమంటారు అంటే 1200 రూపాయలు మీ అకౌంట్ లోకి వెళ్ళి కట్ అయిపోతాయి అనే విషయం నాకు తెలిసింది. మరి మీరు అడగాలి కదా. ఇవి నాకు మొన్న తెలిసింది, ఇక్కడ వచ్చినాక షాప్ కాడ వచ్చినాక తెలిసింది. అది నిజమా కాదా తెలియదు. ఇంకా నిజం కాదు, ఎవరు కట్టకు డబ్బులు నేను కట్టొద్దు కదా. కట్టొద్దు. ఓకే సరే. మొత్తానికి పని చేస్తావు కదా నువ్వు, రోజుకి ఎంత వస్తాయి పెద్దమ్మా? ఏమో వచ్చినాడు 300 వస్తాయి, వచ్చినాడు 400 వస్తాయి. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది బిడ్డ, పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైమ్ లో డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు తీసుకుంటావా? ఇచ్చినప్పుడు తీసుకుంటాం, అందరిలోకి మేము తీసుకుంటాం. ఎందుకుంటాం? మరి తప్పుగా పెద్దమ్మ డబ్బులు అందరు తీసుకుంటలేరా? అందరు తీసుకుంటాం, మేము తీసుకుంటాం. ఎవరు ఇచ్చినా తీసుకుంటావా? వీళ్ళు ఇచ్చినా తీసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 2 ఇక్కడ వేస్తా, 2 అక్కడ వేస్తా. అట్లా వేయొచ్చా? వేయొచ్చు. మరి ఏముంది, మరి ఏం చేస్తాం? నువ్వు వచ్చి దండం పెడితే, నేను వచ్చి దండం పెడుతున్నా. మరి ఇద్దరు మొత్తం చూడాలి కదా, ఏదన్నా కానీ గొడవని. అది కాదు పెద్దమ్మా, పాలన ఎవరిది బాగుందో వాళ్ళ కొట్టేయాలి కదా, డబ్బు వాళ్ళకి ఎదుగా మనం మొత్తం అక్కడనే వేస్తే మరి ఇంకా పక్కోడు ఏమంటాడు బిడ్డ? ఒకటన్నా అనుకేయాలి కదా, వేయాలి కదా. ఒకటన్నా అనుకేయాలి, 2 ఇంకేయాలి. మంచి చేసినప్పుడు 2 వేయాలి, 2 చేసినప్పుడు 1 వేయాలి. డబ్బులు ఇచ్చి కాబట్టి తీసుకున్నప్పుడు నీయత ఉండాలిగా. నేను ఏమంటున్నా పెద్దమ్మా, డబ్బులు ఇస్తారు తీసుకోవాలి కానీ మంచోళ్ళకి ఒకటి వేయాలి. అందరికి అందరూ మరి ఆడు కూడా మన బస్సు మనిషి. రేపు నువ్వు పనికి పోయినావు అనుకో, ఏమంటాడైనా నేను డబ్బులు ఇస్తే వడ్డేసాను, నీకు పని ఎందుకు చేయాలంటాడు. పని ఎందుకు చేయాలంటే మరి ఎవరైనా అట్నే ఇస్తారు కదా. లోకంలో మొత్తం అట్లనే నడుస్తుంది, ఏ ప్రభుత్వం అయినా అట్లనే నడిచింది. కాంగ్రెస్ అయినా నడుస్తుంది, టీఆర్ఎస్ అయినా నడిచింది. అదే కాంగ్రెస్ డబ్బులు ఇస్తారు, టీఆర్ఎస్ డబ్బులు ఇస్తారు, డబ్బులు అయితే తీసుకుంటారు. మరి తీసుకోకుండా ఒకటి మాయా. మేము కూడా మరి పని చేయడి రమ్మంటే పోతాం, రా మీటింగ్ రావంటే పోతానే ఉంటా. నేను మీటింగ్ డబ్బులు ఇస్తారా? 200 అంటారు, 200 ఇస్తారు. మీటింగ్ పోతే 200 ఇస్తారు. సరే ఇక ఈ నడవని అనుకొని 200 అయినా సరే తీసుకుంటాం. చూసారు కదా ప్రేక్షకులు, ఇది అంటే ప్రజాస్వామ్య పరిస్థితి. ఇది జనాలను ఎట్లా తయారు చేసిన రాజకీయ నాయకులు అందరూ కలిసి డబ్బులు ఇస్తే ఎడన ఓటేస్తారు. డబ్బులు పంచే అలవాటు ఎన్నికలకు బాగా తయారు చేసి పెట్టారు. ఇది మరి ఎట్లుంది కాలం, గట్టినే ఉంది. డబ్బుకు మోసం అవుతుంది కాలం అంతా.